అందరికీ నమస్కారం. ఈరోజు మనం సిఎస్ఐఆర్ యాంప్రీ నుంచి వచ్చిన ఒక సూపర్బ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. మరి దీని సంగతేంటో చూసేద్దామా? సో మొదటగా అందర్నీ ఎక్కువగా అట్రాక్ట్ చేసే విషయమేంటి? జీతం. అవును, టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి స్టార్టింగ్ శాలరీనే 66,500 రూపాయలు. వావ్! సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఇది చాలా మంచి స్టార్టింగ్ ప్యాకేజ్ కదా. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇవి టెంపరరీ జాబ్స్ కాదండోయ్, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు. అంటే లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీ, మంచి శాలరీ, ఇంకా 7th పే కమిషన్ ప్రకారం వచ్చే అన్ని అలవెన్స్లు కూడా ఉంటాయి. భలే ఉంది గదూ? రైట్. ఇంతకీ ఈ ఉద్యోగావకాశం ఏంటి? ఏ సంస్థ నుంచి వచ్చింది? ఏ పోస్టులున్నాయి? ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఇచ్చింది సిఎస్ఐఆర్ ఏఎంపీఆర్ఐ. దాని పూర్తి పేరు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అడ్వాన్స్డ్ మటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అబ్బో, పేరు చాలా పెద్దగా ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశంలోనే టాప్ రీసెర్చ్ ల్యాబ్స్లో ఒకటన్నమాట. అంటే దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో డైరెక్ట్గా పాల్పంచుకునే అవకాశం దొరుకుతుంది. సో ఈ నోటిఫికేషన్లో మనకు 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి టెక్నికల్ అసిస్టెంట్, ఇంకొకటి టెక్నీషియన్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు చూస్తే శాలరీలోనూ కావాల్సిన క్వాలిఫికేషన్లోనూ క్లియర్గా డిఫరెన్స్ ఉంది. టెక్నికల్ అసిస్టెంట్కి డిప్లొమా లెవెల్ క్వాలిఫికేషన్ కావాలి. అదే టెక్నీషియన్ పోస్ట్కైతే ఐటీఐ ఉంటే చాలు. ఓకే, పోస్టుల గురించి తెలిసింది కదా. మరి ఈ జాబ్స్కి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఏజ్ లిమిట్ ఎంత? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ముందుగా ఏజ్ లిమిట్ చూస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు అప్పర్ ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కైతే 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇదొక మంచి ఛాన్స్. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ లాంటి బ్రాంచెస్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి మీ డిప్లొమాతో పాటు సంబంధిత ఫీల్డ్లో కనీసం 2 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఎక్స్పీరియన్స్ మస్ట్. సరే, మరి సైన్స్, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ల సంగతేంటి? వాళ్లక్కూడా అవకాశాలున్నాయి. బీఎస్సీ సైన్స్ చేసిన వాళ్లకి 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అదే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ వాళ్లకైతే డిప్లొమా లేదా బీఎస్సీతో పాటు 2 ఏళ్ల అనుభవం అడిగారు. ఇక టెక్నీషియన్ పోస్టుల విషయానికొస్తే దీనికి 10th క్లాస్ పాస్ అయి ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఏ ట్రేడ్స్ వాళ్లు అప్లై చేయొచ్చంటే ఫిటర్, కోపా, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, ఇలా చాలా ట్రేడ్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. రైట్, అర్హతల గురించి చూశాం కదా. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లోనే చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చేశాం. అదేంటంటే సెలెక్షన్ ప్రాసెస్. ఈసారి ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సాధారణంగా గవర్నమెంట్ జాబ్స్ అంటే ముందు రిటన్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈసారి సెలెక్షన్ ప్రాసెస్లో ఒక మేజర్ చేంజ్ చేశారు. అదేంటంటే రాత పరీక్ష కంటే ముందే ట్రేడ్ టెస్ట్ పెడుతున్నారు. అంటే ప్రాక్టికల్ స్కిల్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారన్నమాట. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఇందులో పాస్ అవ్వాలి అంతే. మార్కులు మెరిట్కి కలపరు. కానీ ఇందులో పాస్ అయిన వాళ్లకు మాత్రమే రిటర్న్ ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఇస్తారు. అంటే ట్రేడ్ టెస్ట్ పాస్ అవ్వకపోతే ఇక ముందుకు వెళ్లే అవకాశమే లేదు. సో ప్రాక్టికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ట్రేడ్ టెస్ట్ పాస్ అయ్యాక రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. టెక్నికల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మొత్తం 3 పేపర్లుంటాయి. ఇందులో ఒక మంచి విషయమేంటంటే పేపర్ 1 అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి నెగటివ్ మార్కింగ్ లేదు. ఇది క్యాండిడేట్స్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. సో దీని మీద కాన్సంట్రేట్ చేస్తే మంచి స్కోర్ చేయొచ్చు. అలాగే టెక్నీషియన్ పోస్టు కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ దాదాపు ఇలానే ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్తో పోలిస్తే క్వశ్చన్స్ సంఖ్య, మార్కుల డిస్ట్రిబ్యూషన్లో చిన్న చిన్న తేడాలుంటాయి. కానీ ఓవరాల్ స్ట్రక్చర్ మాత్రం సేమ్ టు సేమ్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక కీ పాయింట్ ఉంది. ఇది ఫైనల్ సెలెక్షన్కి చాలా ఇంపార్టెంట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కేవలం పేపర్ 2, పేపర్ 3లో వచ్చిన మార్కుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే పేపర్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ కాదు,
దానికి నెగటివ్ మార్కింగ్ కూడా లేదు. సో కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సుంటుంది. సరే, ఇవన్నీ ఓకే. మరి అప్లై చేయడం ఎలా? ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? ఫీజెంత? ఆ వివరాలు కూడా చూసేద్దాం. ఇక్కడ డేట్స్ చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్కి దాదాపు 1 ఇయర్ టైం ఇచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. సో కంగారు పడకుండా క్వాలిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కావలసినంత టైం ఉంది. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే 500 రూపాయలు. ఇది నాన్ రీఫండబుల్, అంటే ఒకసారి కట్టాక తిరిగి ఇవ్వరు. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. కొంతమందికి ఈ ఫీజు నుంచి కంప్లీట్గా మినహాయింపిచ్చారు. ఎవరెవరికంటే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్. వీళ్ళెవ్వరూ ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు. ఇక పోస్టింగ్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్లకు ఇనీషియల్ పోస్టింగ్ భోపాల్లో ఉంటుంది. కానీ ఇది ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ ఉన్న జాబ్. దాని అర్థమేంటంటే భవిష్యత్తులో అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడైనా ఉన్న సిఎస్ఐఆర్ ల్యాబ్స్కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. సో చూశారు కదా, మంచి జీతం, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈసారి సెలెక్షన్ ప్రాసెస్లో ప్రాక్టికల్ స్కిల్స్కి పెద్ద పీట వేశారు. రాత పరీక్ష కన్నా ముందే ట్రేడ్ టెస్ట్ పెట్టడమనేది ఒక పెద్ద మార్పు. మరి ఈ కొత్త విధానం మీ స్కిల్స్కి కరెక్ట్గా సరిపోతుందా? ఇది మీ నెక్స్ట్ కెరియర్ మూవ్ అవ్వగలదా? ఒక్కసారి ఆలోచించండి.